ఘోర పరాభవం. వరుసగా 5 మ్యాచ్లు ఓటమిని చవిచూసిన చెన్నై పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. కోల్కతా స్టార్ స్పిన్నర్ల దెబ్బకు సీఎస్కే విలువెల్లాడింది. రన్ రేటు మెరుగుపరుచుకునే క్రమంలో కోల్కతా ఓపెనర్స్ చెన్నై బౌలర్స్ ను పిండి చేశారు. గాయం వల్ల ఈ టోర్నమెంట్ మొత్తానికి దూరమైన రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో అత్యంత పెద్ద వయస్కుడుగా సీఎస్కే ఆశయకుడు ఎంఎస్ ధోని కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్ వచ్చిన సీఎస్కే ఓపెనర్స్ ను కోల్కతా బౌలర్స్ చకచకా వెనక్కి పంపారు. కోల్కతా కెప్టెన్ రహానే తన ప్రధాన ఆయుధాలైన స్పిన్నర్స్ వరుణ్ చక్రవర్తి మరియు సునీల్ నారాయణ్ త్వరగానే బరిలో దించడంతో చెన్నైకు పరుగులు చేయడం అత్యంత కఠినంగా మారింది. అది ఎంతలా అంటే శుభం దుబే లాంటి హిట్టర్ కూడా తను ఎదుర్కొన్న 20వ బంతికి గానీ బౌండరీ రాబట్టడం విశేషం. వివాదాస్పదంగా మారిన ఎంఎస్ ధోని ఎల్బీడబ్ల్యూ అవుట్ విషయంలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. శివం దుబే కొట్టిన 31 పరుగులతో సీఎస్కే 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 103 పరుగుల స్వల్ప స్కోర్కే పరిమితమైంది. కోల్కతా బౌలర్స్ లో సునీల్ నారాయణ్ 3 వికెట్లు మరియు హర్షిత్ రాణా 2 వికెట్లు తీసి చాలా పొదుపుగా బౌలింగ్ చేశారు. 104 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కోల్కతా చాలా త్వరగానే కరిగించింది. ముఖ్యంగా కోల్కతా ఓపెనర్ సునీల్ నారాయణ్ 18 బంతుల్లో 2 ఫోర్లు 5 సిక్సర్లతో 44 పరుగుల సునామీ బ్యాటింగ్ చేశాడు. మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ కూడా 3 సిక్సర్లతో రెచ్చిపోయాడు. రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో ఒక మాదిరిగానే చెన్నై ఎంఎస్ ధోని నాయకత్వంలో ఘోర ఓటమిని చవిచూసింది. 2 వికెట్లు కోల్పోయిన కోల్కతా 59 బంతులు మిగిలిండగానే టార్గెట్ ని ఛేదించి మంచి రన్ రేటుతో టేబుల్ టాప్ 3లోకి చేరింది. ఆల్రౌండర్ ప్రదర్శన కనబరిచిన సునీల్ నారాయణ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. 4 విజయాలతో ప్రస్తుతం గుజరాత్ టైటన్స్ టేబుల్ టాపర్ గా కొనసాగుతుంది. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తానని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.